ఆగు, ఒక్క సెకండ్ ఆగు. నువ్వు నీ టైంని రాంగ్ మూవీస్ మీద వేస్ట్ చేయడం చాలు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 సినిమాలు నువ్వు చూడకపోతే రాబోయే రోజుల్లో నీ ఫ్రెండ్స్, నీ ఆఫీస్ వాళ్ళు, నీ కాలేజ్ గ్యాంగ్ లేదా సోషల్ మీడియాలో ఎవరో ఒకరు ఈ సినిమాల గుమ్మాల గురించి డిస్కస్ చేస్తుంటే నువ్వు మాత్రం సైలెంట్ గా కూర్చుని నవ్వుతూ తల ఊపుతూ ఆహా అవునా అంటావు. అది చాలా వర్స్ట్ ఫీలింగ్. ఎందుకంటే సిరాయ్ లిస్ట్ లో నంబర్ 1 సిరాయ్. ఎవ్రీ కమ్యూనిటీలో మంచి చేసే వాళ్ళు ఉంటారు, చెడు చేసే వాళ్ళు కూడా ఉంటారు. సాధారణంగా మనకి నేర్పిందేంటి? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. కానీ ఈ సినిమా ఒక బిటర్ ట్రూత్ చూపిస్తుంది. కొంతమందికి మాత్రమే శిక్ష పడుతుంది, మిగతా వాళ్ళు మాత్రం న్యాయాన్ని తప్పించుకుంటారు. ఇది చాలా రాగా చూపిస్తుంది ఈ సినిమా. స్పాయిలర్స్ లేకుండా ఒక లైన్ లో కథ చెప్పాలి అంటే, కదిరవన్ అనే ఒక కానిస్టేబుల్ కి ఒక క్రిమినల్ ని వెల్లూరు జైలు నుండి సెంట్రల్ జైల్ కి ఎస్కోర్ట్ చేసే డ్యూటీ ఇస్తారు. సింపుల్ డ్యూటీ అనిపిస్తుంది కదా, కానీ రోడ్డుపై వెళ్తుండగా కొంతమంది రౌడీలు ఈ పోలీస్ వాన్ మీద అటాక్ చేస్తారు. ఇక్కడే అసలు సినిమా మొదలవుతుంది. వాళ్ళు ఎందుకు అటాక్ చేశారు? ఆ క్రిమినల్కి వాళ్ళకేంటి సంబంధం? వాళ్ళు అతను విడిపించారా లేదా? ఈ ప్రశ్నలే మిమ్మల్ని ముందుకు లాక్కెళ్తాయి. ఈ సినిమా టేకింగ్ ఏ రేంజ్లో ఉంటుందంటే, ప్రతి 15 నిమిషాలకు ఒక్కసారి మిమ్మల్ని ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చోపెడుతుంది. ఒక్క సీన్ కూడా వేస్ట్ లేదు. క్లైమాక్స్ వచ్చేసరికి ఇలా కూడా ఉంటుందా అని అనిపిస్తుంది. అసలు గెస్ట్ చేయలేరు. ఇది ఒక టైపికల్ బోరింగ్ తమిళ పోలీస్ సినిమా అనుకుంటే మీరు ఒక వెరీ గుడ్ మూవీని మిస్ అవుతున్నారు. G5లో అవైలబుల్గా ఉంది. చూసి నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. ఈ సినిమాలు అలా సర్వైవ్ అవుతాయి. లిస్ట్లో సెకండ్ మూవీ నో అదర్ చాయిస్. ఈ సినిమా టైటిల్లోనే మొత్తం కథ దాచేశారు. మీరు జాబ్ సర్చింగ్లో ఉన్నా, అన్ఎంప్లాయిడ్గా ఉన్నా, లేదా జాబ్ చేస్తున్నా కూడా ఈ సినిమా మీకు హార్డ్ కనెక్ట్ అవుతుంది. ఒక్క లైన్లో కథ చెప్పేస్తాను. చాలా సంవత్సరాల నుంచి ఒకే కంపెనీలో లాయల్గా పనిచేస్తున్న ఒక వర్కర్ని ఒక్కరోజు సడన్గా జాబ్ నుంచి తీసేస్తారు. నో వార్నింగ్, నో మర్సీ. అన్ఎంప్లాయ్మెంట్ తట్టుకోలేక ఆ మనిషి కొన్ని డిసిషన్స్ తీసుకుంటాడు. అవి క్రైమ్స్కి దారితీస్తాయి. ఎందుకంటే ద సిస్టమ్ గేవ్ హిమ్ నో అదర్ చాయిస్. ఇక్కడే అసలు క్వశ్చన్. పనిలో నుండి తీసేశాక అతను ఏం చేస్తాడు? సిస్టమ్కి ఎలా రిప్లై ఇస్తాడు? ఇది సినిమా చూసేటప్పుడు మీకు ఒక థాట్ వస్తుంది. రేపు ఇదే నాకు జరిగితే నేను కూడా ఇలాగే చేస్తానా? క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి మీకు లైట్గా ఫియర్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్స్ తీయడంలో కొరియన్స్ తర్వాత ఎవరంటే ఇవాళ పార్క్ చాన్ వుక్, ఓల్డ్ బాయ్, ద హ్యాండ్ మేడన్ లాంటి కల్ట్ క్లాసిక్స్ తీసిన అదే డైరెక్టర్ ఈ సినిమాకి. ఇంకెన్ని రీజన్స్ కావాలి? నెట్ఫ్లిక్స్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. చూసిన తర్వాత గ్రేట్ ఫిల్మ్ చూసాం అనే ఫీలింగ్ పక్కా. నెక్స్ట్ మూవీ సోరే, అ వైఫ్ ఫ్రమ్ ద ఫ్యూచర్. ఒక్క థాట్ ఇమాజిన్ చేయండి. మీ ఫ్యూచర్లో కాబోయే వైఫ్ టైం ట్రావెల్ చేసి ప్రెజెంట్లో మీ ముందుకొస్తే, వరల్డ్ సేవ్ చేయడానికి కాదు, ఏలియన్స్ వార్న్ చేయడానికి కాదు, మీ రిలేషన్షిప్ గురించి చెప్పడానికి. ఈ థాట్ ఎంత ఎగ్జైటింగ్గా ఉంది. అదే కోర్ ఐడియా ఈ సినిమా. కొరియన్స్కి ఈ ఐడియాస్ ఎలా వస్తాయో అసలు. ఒక కంఫర్ట్ మూవీ చూడాలి అనుకుంటే బ్లైండ్గా ఈ సినిమా చూసేయండి. మీరు నవ్వుతారు, మీరు ఏడుస్తారు. పార్ట్నర్ అంటే ఇలాగే ఉండాలి అని అనుకుంటారు. లేదా కాదు, ఈ అమ్మాయే కావాలి అని అనిపిస్తుంది. సింగిల్ సెట్టింగ్లో ఫినిష్ చేయొచ్చు. మీకు పార్ట్నర్ ఉంటే వాళ్ళతో కలిసి చూడండి, ఇమోషన్ డబుల్ అవుతుంది. లిస్ట్లో 4వ ఫిల్మ్ పీపుల్ వి మెట్ ఆన్ వెకేషన్. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా ఫ్రెష్. ఇద్దరు ఫ్రెండ్స్ ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, ఎలా ఉన్నా ప్రతి ఇయర్ ఒక ప్లేస్కి వచ్చి ఖచ్చితంగా మీట్ అవుతారు. ప్రతి మీటింగ్లో వాళ్ళ లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటి, టైం వాళ్ళని ఎలా మార్చింది, రిలేషన్షిప్స్ ఎలా ఇవాల్వ్ అయ్యాయి, లాస్ట్కి వాళ్ళిద్దరూ ఏమయ్యారు. ప్లాట్ లైన్ వింటేనే ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సినిమా ఇంకా బెటర్ ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో ఉంది. రూటీన్ రామ్కామ్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. బెస్ట్ ఫ్రెండ్స్ నుండి స్టార్ట్ అయ్యి చాలా టర్న్స్ తీసుకుంటుంది. రిలేట్ అవుతారు. డీసెంట్ కాదు, వెరీ వార్మ్ వాచ్. లిస్ట్లో లాస్ట్ మూవీ మరి చాలా పవర్ఫుల్ మూవీ దండోరా. ఒక తెలుగు సినిమా నన్ను ఇంతలా డిస్టర్బ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అలాగే డిస్టర్బ్ చేసి లాస్ట్లో సాటిస్ఫై చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. దండోరా సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడే సినిమా. కథ విషయానికొస్తే, శివాజీ ఒక క్యాస్ట్ పిచ్చోడు. ఎంత పిచ్చి అంటే క్యాస్ట్ కోసం కోసుకుంటాడు. అలాంటివాడు ఒకరోజు వాళ్ళ క్యాస్ట్ వాళ్లే శివాజీకి ఎదురు తిరుగుతారు. అసలెందుకు? ఏం జరిగింది? అదే కథ. సినిమా ఎంత రాగా ఉంటుందంటే, ఇది తెలుగు సినిమానా లేదా వెట్రిమారన్ మరిసెల్వరాజ్ తీసిన తమిళ్ సినిమానా అనే డౌట్ వస్తుంది. బ్రూటలీ హానెస్ట్. శివాజీ, నవదీప్ యాక్టింగ్ అంటే ఇచ్చి పడేశారు. ఏ మాత్రం కాంప్రమైజ్ లేదు. క్రేజీ ఫిల్మ్. ఇప్పుడు చెప్పిన ఈ 5 సినిమాల్లో ఏది మిస్ అయినా మీరు మంచి సినిమాలను మిస్ అయినట్టే. నేను చెప్పిన సినిమాల్లో ఒక్కటి కూడా బాగా లేకపోయినా మీరు కమెంట్స్లో వచ్చి నన్ను తిట్టొచ్చు.
నాకు ప్రాబ్లం లేదు. అంత కాన్ఫిడెన్స్ ఉంది ఈ లిస్ట్ మీద. ఇలాంటివి ఇంకా చాలా మంచి సినిమాలు మీ ముందుకు తీసుకొస్తాను. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి రిలాక్స్‌గా కూర్చుని నా వీడియోస్ చూస్తే చాలు. మళ్ళీ ఇంకొక ఎక్సైటింగ్ లిస్ట్‌తో తిరిగొస్తా. ఇట్లు మీ అర్జున్. సైనింగ్ ఆఫ్. బై బై.